ఇప్పుడు పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, అంతమొందించాలి, తుడిచిపెట్టేయాలని చెప్పి మోదీ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మోదీ గారు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ ప్లాన్‌లోకి దిగాలి, యుద్ధం ప్రకటించాలి అని చెప్పి. ఒకవేళ పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికే దిగితే ఎంత పటిష్టంగా ఉంది సార్ మన ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఫోర్సెస్ అవ్వచ్చు? ఇండియన్ ఆర్మీ నార్మల్లీ మనం ఏ పొలిటికల్ అంటాము, మనకు పాలిటిక్స్తో ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనలీ యాజ్ అ మాస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా యాజ్ అ సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఫోర్సెస్. ఏది చెప్తే చేస్తారు. అంటాము బై ఎయిర్, బై సీ, బై ల్యాండ్, ఎక్కడ పంపించినా వెళ్ళిపోతారు. ఆర్మీ ఒకటే అనుకుంటే ప్రొఫెషన్. ఇక్కడ మేము ప్రశ్నలు అడగము, క్వశ్చన్ అడగము. ఇక్కడ పంపించాలంటే ఎందుకు పోతాము అని ఎవరు అడగరు. ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది అంతనే. అయితే అది దాన్ని ఒక ఐ వుడ్ సే సాకు అన్నాను, కానీ దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దని. ఇప్పుడు యుద్ధం అన్నది అందరికీ నష్టమే. వెన్ ఎవర్ వార్ హ్యాపెన్స్ ఇట్స్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ బోత్ ద కంట్రీస్, ఎనీ కంట్రీ మధ్యలో కూడా. అయితే వార్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. అయితే ఇది చేసినందుకు మనం ఇది చేయాలి అన్నప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు యుద్ధానికి వెళ్ళరు కదా. చాలాసార్లు అంటే మన పిల్లలు కూడా ఎవరు ఆర్మీస్లో ఉండరు. యుఎస్లో కానివ్వండి, వేరే దేశాలలో ఉన్న లీడర్స్ సర్వీసెస్లో సర్వ్ చేస్తారు. యాక్చువల్గా యూకేలో కూడా వాళ్ళ పిల్లలు కూడా సర్వీసెస్ ఉంటారు. వాళ్ళు బాగా గర్వంగా చెప్పుకుంటారు, నేను ఆఫ్ఘాన్ క్యాంపెయిన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అయితే మన దగ్గర అంటే వీళ్ళందరూ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్ దగ్గర కూర్చుంటారు. యాక్చువల్ యుద్ధం ఫీల్డ్లో ఉండేది సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి నష్టమయ్యేది, జీవితాలు కోల్పోయేది సర్వీసెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. అనుకోవచ్చు పిఓకే మనం తీసేసుకోవాలి అవన్నీ అనడానికి. అంటే సర్జికల్ స్ట్రైక్ కూడా అయినాయి. కానీ లక్కీగా అప్పుడు మన కాంపిటెన్స్ చూస్తే లీడర్షిప్ చాలా బాగుంటుంది ఇండియన్ ఆర్మీలో, సర్వీసెస్లో. అన్క్వశ్చనబుల్ లీడర్షిప్, ట్రైనింగ్ బాగా ఉంది. కాబట్టి ఇంకోటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మైండ్లో ద సేఫ్టీ, ఆనర్, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్. దాట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఆన్ అవర్ మైండ్స్. కాబట్టి వేరే ఏం ఆలోచించారు అసలు. అండ్ ఇటువంటి దాంట్లో బాగా ఎమోషనలీ అప్సర్జ్ అయి ఉంటుంది. ఇంతమంది చంపేసినారని బాగా యాజ్ సెడ్ ఎమోషనల్గా ఉంటారు. కానీ ఈ ఎమోషనల్ అప్సర్జ్ని పొలిటీషియన్స్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని అనిపిస్తుంది. ఇది పిఓకే ఎందుకు క్రియేట్ అయింది అని కూడా ఆలోచించాలి. మేబీ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ థింగ్ అట్ దట్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెండ్. అంటే అప్పుడే ఆర్మీ అసలు కరాచీ వరకు వెళ్ళిపోతుంది అన్నారు, ఇండియన్ ఆర్మీ. అయితే యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ అనగానే వాళ్ళు ఎక్కడెక్కడ ఎగుతున్నారు అక్కడ ఉండిపోయినారు. సో దే ఆక్యుపైడ్. ఇప్పుడు మన బౌండరీస్ గురించి మాట్లాడితే కూడా ఇంటర్నేషనల్ బౌండరీ అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇష్టమైన అనమాట. అది మ్యాప్ మీద, పేపర్ మీద ఒక లైన్ గీసేసి అక్కడ గ్రౌండ్లో ఎవరికి తెలియదు ఎక్కడుందో. కాబట్టి నిజంగానే చేయగలిగితే పొలిటీషియన్స్ షుడ్ గెట్ ఇన్వాల్వ్. వై ఓన్లీ ద సర్వీసెస్. సో యుద్ధం అనేది ఒకవేళ ఆహ్వానిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా యుద్ధంలో దిగాల్సిందే అంటారు. బట్ ఆ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉంది. ద రోల్ ఈస్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న మెథడాలజీ ఉందో. నిన్న రెస్పాన్స్ ఇది కమిటీ ఆన్ క్యాబినెట్, అంటే సెక్యూరిటీ మీద క్యాబినెట్ కలిసేసి వాగా బార్డర్ దగ్గర క్లోజ్ చేయడము, సార్క్ వీసాస్ ఇచ్చినది డిస్మిస్ చేయడము, తర్వాత సత్లెజ్ సింధు రివర్ వాటర్స్ మీద కూడా అకార్డ్ ఆపేయడము, ఇవి చాలా మంచి స్టెప్స్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఏం చేయగలుగుతామో చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యుఎస్ ఉన్నారు, కండెమ్ చేస్తున్నామన్నారు, మనం ఖండించినారు అన్నారు. యుఎస్లో పాకిస్తాన్ నేషన్స్ రానియద్దు. వాళ్ళు పాకిస్తాన్ వీసా ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు యుఎస్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అట్లానే డిఫరెంట్ కంట్రీ అప్పుడు అలా ఐసోలేట్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది. లేక ఉట్టిగానే మాట్లాడి సరే సింపథీస్ ఆర్ విత్ యూ అవన్నీ అంటే అది దట్స్ నాట్ ద వే. సో స్ట్రాంగ్గా అక్కడ సర్వీసెస్ కానీ డిప్లొమాటిక్ రోల్ ఎక్కువ ప్లే అవుతుంది. సో బయలాటరల్ ట్రేడ్ బంద్ చేయాలి పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అస్ ఫర్ ట్రేడ్. మన నుంచి రెవెన్యూ చాలా వస్తుంటుంది వాళ్ళకు. అటువంటివన్నీ ఇంకా ఆలోచించి ఐసోలేట్ చేసి ఆ విధంగా చేయాలి. కానీ యుద్ధం అన్నది మేబీ సమ్టైమ్స్ ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక నేషనల్ అవుట్రేజ్, దీంట్లో పబ్లిక్ అంతా అనిపిస్తుంది వాళ్ళంతా చేసిపోయారు, మనం ఏం చేసినాము అనుకోవడానికి బాగుంటుంది. కానీ నేను అన్నట్టు ఫైనలీ యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అయితే ఇటువంటి టైంలో లీడర్షిప్ ఉంది కదా, వాళ్ళు పబ్లిక్కి మంచి మెసేజ్ ఈ టైంలో అసలు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇటువంటి నేషనల్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనకు నార్మల్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మెసేజ్ ఇస్తారు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి నేషన్ అడ్రస్ చేసి ఇట్లా అయింది, మేము ఇది చేస్తున్నాము అని పబ్లిక్కి చెప్పగలగాలి. ఇన్ఫ్యాక్ట్ షుడ్ ఆల్సో ఇన్వైట్ ఎవరెవరు అంటే సజెషన్స్ ఏమైనా ఉంటే ఏం చేయగలిగితే బాగుంటుంది. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. యాజ్ ఎ కంట్రీ అంటే ఎవరు, మనము ఎంపీలు ఎలెక్ట్ చేసుకుంటాం, ఎమ్మెల్యే చేసుకుంటాం, కానీ
ఇటువంటి టైమ్స్లో కంట్రీ అంతా ఒక దగ్గరికి వస్తుంది. పబ్లిక్ ఒపీనియన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేయాలి. ప్రధాన్ మంత్రి షుడ్ డెఫినెట్లీ అడ్రస్ ద నేషన్. అండ్ ఇది ఎందుకు అయిందని మనందరం అడుగుకుంటున్నాం. నిన్న కూడా ఎవరో చెప్పుకుని అంటున్నారు, ఆ హోల్ ఏరియాలంట ఒక్కరు కూడా సెక్యూరిటీ పర్సన్ లేరంట, యూనిఫామ్ వేసుకుని ఎవరు అంటే అంత సిచ్యువేషన్ ఉండదు, ఎక్కడ ఎవరు చూడలేదు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకోటి డిలేస్, కమిటీలు పెట్టి రిపోర్ట్స్ అవన్నీ డిలే చేయదు, తొందరగా కావాలి. నిన్న తొందరగానే యాక్షన్ తీసుకున్నారు, కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోగలుగుతారు, ఏమి చేయగలుగుతారు అన్నది. బట్ యుద్ధం సీమ్స్ టు బి ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. ఓకే, బట్ కంపారిటివ్లీ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ తలపడే ఆ సిచ్యువేషన్ మనం అనుకోకపోయినా ఒకవేళ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఎంతవరకు పోటీ పడగలుగుతుంది? ఇప్పుడు మనకు పాకిస్తాన్తో 2 సార్లు అయిన 65, 71, మళ్ళీ ఇప్పుడు కార్గిల్ 96లో అయినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ కాంపిటెన్స్ బియాండ్ డౌట్ అనమాట. అయితే దాని అన్క్వశ్చనబుల్ వీఆర్ ఫార్ సుపీరియర్ టు దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అంటే మొరాల్ మోస్ట్లీ ఏమైతే అంటే పాకిస్తాన్ లాంటి దేశాలకు డబ్బు ఇచ్చి వెపన్స్ కొన్ని అడ్వాన్స్ తెచ్చుకున్నారు, అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని తెచ్చుకున్నారు. కానీ దాని అన్నిటి ముందర ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, దేశాని కోసము ప్రాణం ఇచ్చే ఒక స్పిరిట్ ఏది ఉంటుందో అది అన్పారలెడ్ అనమాట. అండ్ చాలాసార్లు రిజల్ట్స్లో తెలిసిందంటే, రిపోర్ట్స్లో కూడా ఇండియన్ ఆర్మీ దాంట్లో లీడర్స్ ఆర్ ఇన్ ద ఫ్రంట్, ఆఫీసర్స్ ఆల్వేస్ ఫ్రంట్ అనమాట. మాకు ట్రైనింగ్లో కూడా మేము ఏం చేస్తామంటే, నార్మల్గా మే పని చేయలేము అది జవాన్స్కి అసలు చెప్పమన్నమాట. ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ వీ క్యాన్ డూ. అయితే ఎప్పుడు కూడా లైక్ ఐ సెడ్, ద సేఫ్టీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ ఐ కమాండ్, అంటే నా మనుషుల చుట్టూ, మై ఓన్ సేఫ్టీ వెల్ఫేర్ ఆనర్ లాస్ట్. దాట్స్ ద థింగ్ దట్ విల్ ఆల్ లివ్ అప్ టు. అయితే అది ఒక బెటాలియన్ లెవెల్లో అంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక కంపెనీ అంటే 300 మంది ఉంటారు. అయితే అది స్పిరిట్ మనకు చాలా బాగుంది. అండ్ చాలా స్టోరీస్ ఇప్పుడు అంటే వింటుంటాము యుద్ధం అయిన తర్వాత. ఇప్పుడు కార్గిల్ రీసెంట్ అయింది మనది, అక్కడ ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో, మెడల్స్ వచ్చినాయో, ఇట్స్ క్రానికల్ వెరీ వెల్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఎంత మనం సాక్రిఫైస్ అనమాట. సి లైఫ్ రైట్, లైఫ్ రెడీగా మన తోటి వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉండి, నేషన్కి రెడీగా ఉండడానికి ది ఇండియన్ ఆర్మీ ఈజ్ మచ్ బెటర్ ఆఫ్. అండ్ వీ షుడ్, ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ థ్యాంక్, హూ షుడ్ వీ షుడ్ థ్యాంక్. కానీ ఒక ట్రైనింగ్ మెథడాలజీ చాలా బాగుంది. అండ్ బేసిక్లీ ఇండియన్ కల్చర్ ఏమో, ఎట్లయితే మనము ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటామో, యూనిఫామ్ వేసుకోగానే యూ బిలాంగ్ టు ద కంట్రీ. అయితే మేమందరం అక్కడ ఉన్నప్పుడు గ్రీటింగ్ అందరూ జై హిందే ఉంటుంది, ఇంకేం ఉండదు. హిందీలోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అవుతుంది కానీ అందరం హిందీలోనే మాట్లాడతాం చాలా మటుకు. అయితే ఏ స్టేట్ నుంచి వచ్చినారు మీరు అవన్నీ అసలు మనకు తెలియదు అనమాట. యూ బిలాంగ్ టు ద కంట్రీ. ఆ స్పిరిట్ అసలు అన్ని యాక్టివిటీస్లో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆర్మీ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ వెపన్. కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ ఏముందంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో కూడా చూస్తే మనకు వెపన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందో, కొత్త వెపన్స్ కొనుక్కోవడానికి ఆ పాలసీస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఆర్మీలో కూడా బాస్ అందరూ వస్తే ఐఏఎస్ వాళ్ళందరూ హెడ్స్ ఉంటారు అనమాట. ఏం పర్మిషన్ అయినా సంబడి ఎల్స్ హ్యాస్ టు శాంక్షన్. చాలా మంది తెలుస్తుంది అనుకుంటాను ఏంటంటే, డిఫెన్స్ది ఒక సపరేట్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్లో ఉండాలి, డిఫెన్స్ మినిస్టర్ దాంట్లో ఉండాలి. అండ్ ఒక ఆర్మీ చీఫ్ నాకు ఇది